ప్రతిసారి క్లాసులో నా జేబులో చేతి పెట్టుకొని ఆయన జేబులో చేతి పెట్టుకొని నా జేబు ఖాళీ అంటుండే. చూడండి, నా జేబు మొత్తం అది దాని నుంచి లోపలికి వెళ్ళి బయటకు తీసి ₹1 కూడా లేదు, ఖాళీ. నా దగ్గర రూపాయి లేదు, కానీ నా దగ్గర బోలెడు సమయం ఉంది అనేవాడు. అలా ఎట్లా ఉంటాయంటే మాటలు మేడం ఆడుకున్నట్టుండే. యోగులు చిన్న పిల్లల స్థితికి దిగి వస్తారండి. అందుకని జీసస్ చెప్తాడు అన్నట్టు మనకి ఏమని అంటే, మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే పసిపిల్లలుగా మారిపోవాలి. ఎందుకు పసిపిల్లలుగా అన్నాడు అంటే, పసిపిల్లలకి ఏ స్థితిలో ఉంటారు? ఏమీ ఉండదు ఇక్కడ. ఆ ఏమీ లేని స్థితికి మనం వస్తే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాము అన్నాడు జీసస్. అందుకని పత్రిజీ ఊకే జీసస్ జీసస్ అంటాడు. అంటే ఇక్కడ ఏం ఉండద్దు, శత్రువులద్దు, మిత్రులు ఏమి చెప్తా చెదారం ఏమద్దు, అందరూ ఉంటారండి. మన కర్మ పోతే మన చుట్టాలు మనకి యుద్ధం చేస్తారు మనతో, అది ఇంట్లో అయినా బయట అయినా. అందుకని పత్రిజీ నా దగ్గర బోలెడంత సమయం ఉంది కాబట్టి నేను 40 సంవత్సరాల నుంచి మీ అందరికీ సమయాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందుకని మీకు ఏం చెప్తున్నానంటే, సమయం చాలా విలువైంది మేడం మన జీవితంలో. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మనం నిన్న ఉన్నాం మన ఇంటికాడ, ఎవరింటికాడ వాళ్ళం ఉన్నాం నిన్న, అది కేవలం మీ కుటుంబం కోసం. ఈరోజు మీరందరూ ఎక్కడ ఉన్నారు? ఒక చోటు కలిసింది. నిన్ననేమో ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. అంటే నిన్న వచ్చిండొచ్చు క్లాస్కి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు అందరం ఒక చోట క్లాస్కి సమావేశం అయినప్పుడు ఇక్కడ ఏమైతుంది? ఇది మన కోసం, కుటుంబం కోసం కాదు, ఫస్ట్ మన కోసం. ఇది ఎప్పుడైనా మన కోసం మనం సమయం ఇస్తామో దాన్ని మనం ఏకాంతం అంటాం. ఏకాంతం అంటే ఏమనుకుంటామంటే, ఓళ్ళు లేరు ఇంట్లో ఒంటరిగా ఉంటాను చూడు, దాన్ని ఒంటరితనం అంటాం. ఒంటరితనము ఏకాంతం రెండు చాలా డిఫరెంట్ అండి. రెండింటి వ్యత్యాసం చాలా డిఫరెంట్, చాలా గొప్పది ఏకాంతం. ఒంటరితనం అంటే గిల్టీగా ఫీల్ అవుతారు, అయ్యో ఓళ్ళు లేరు, బోర్ అవుతుంది, అది ఒంటరితనం. ఏకాంతం అంటే ఎవరితో వారు ఉండడమే ఏకాంతం. ఇప్పుడు ఇంతమంది ఉన్నా కూడా, అంత గందరగోళంగా ఉన్నా కూడా మనతో మనం చూడండి, కొందరు ఏది వినబడదు వాళ్ళకి, కొందరు మందిలో ఉంటారు కానీ వాళ్ళకి ఏది వినబడదు, ఏమో నేను ఇంట్లోనే అంటారు, వాళ్ళు మీరు పట్టించుకోరు, వినరు, వాళ్ళతో వాళ్ళు ఉంటారు. అదే యోగులు చేసే పని. ఇప్పుడు మనల్ని పత్రిజీ అదే చేయమన్నాడు, మీతో మీరుండండి, మీరు నన్ను గురువుగా అనుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. కానీ మనకి బాహ్య గురువు ఆయనే కదా, ఆయన లేకపోతే మనం ఇళ్ళకి రాలేం కదా. కానీ బాహ్య గురువు మనకు ఒక మార్గం మాత్రమే ఇస్తాడు. పత్రిజీ మన ముక్కు లోపలికి వచ్చి చేయడు. పత్రిజీ మనకు ఒక మార్గం ఇచ్చిండు. ఆ మార్గం ఇచ్చిన పత్రిజీ మనకి ఇంకొక గురువుని పరిచయం చేసిండు, మన ఒరిజినల్ గురువుని పరిచయం చేసిండు, మనందరికీ తెలుసు. కానీ ఆయన వచ్చి చెప్పినాక మనకి ఇంకొక గురువు ఉన్నాడన్న సంగతి తెలియదు. ఆ గురువే శ్వాస కదా. మనం ఎన్ని రోజులు చూసినా మీ గురువు మా గురువు అని, ఇప్పుడు ఎన్నో సంస్థలు ఉన్నాయి కదా, అందరు ఏమంటారు? మీ గురువు మా గురువు, మా గురువు చెప్పింది మేమే వింటాం, ఈ గురువు చెప్పింది మాకు, ఇలా మాట్లాడతాం. కానీ అసలు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉన్న ఒకే ఒక గురువే శ్వాస. అందుకని శ్వాస, ఊపిరి చాలా గొప్పది. అందుకని విశ్వామిత్రుడు కూడా, ఆయన ఒక మామూలు రాజుగా ఉండే విశ్వామిత్రునికి కోపం బాగా, బ్రహ్మర్షి కాకన్నా ముందు. అయితే ఆయన వశిష్ఠుని మీద గెలవడం కోసం, వశిష్ఠుని మీద కోపంతో ఆయన బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. చూడండి, కోపం ఉంటే బ్రహ్మర్షి అవుతామా అంటే? ఆయన గమనించిండు కొన్ని 1000 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు వాళ్ళు కూర్చున్నామంటే 1000 సంవత్సరాలు లేసేవాళ్ళు కాదండి. కృతయుగంలో, సత్యయుగంలో ఒక 1000 సంవత్సరాలు ఇలా కూర్చున్నారంటే వాళ్ళు లేసేవాళ్ళు కాదు. ఆ 1000 సంవత్సరాలు సంపాదించిన శక్తిని అంతా ఆశ్రమాలు ఖరాబ్ చేయడానికి విశ్వామిత్రుడు పూనుకున్నాడు. ఆయన కోపం అలా ఉండేది. ఎవరి మీద? వశిష్ఠుడు నా కొడుకుల్ని చంపేసిండు, నాకు ఇవ్వాలన్న శవలను ఇవ్వలేదు అని ఏవేవో
కోపం పెంచుకున్నాడు. అప్పుడు ఆలోచించింది, ఎన్ని వేల సంవత్సరాలు నేను తపస్సు చేసినా వశిష్ఠుడి మీద నేను గెలవలేకపోతున్నా, మరి నేను వశిష్ఠుడిని గెలవాలంటే అసలు నేను ఏం పోగొట్టుకోవాలి అని ఆలోచించి అప్పుడు ఆరాధించింది. తన లోపలికి తాను వెళ్ళి ఆరాధిస్తే నా లోపల కామము కోపము అనేది ఎక్కువ ఉన్నాయి, మరి ఇవి ఎక్కడ ఉడుతున్నాయి కూడా గమనించిండు. వాళ్ళే కనిపెట్టించిండు, మనకు తెలియలేకపోతే మన దగ్గర ఉన్న కోపము కామము ఎక్కడ ఉడుతుంది అన్నది కనిపెట్టింది వాళ్ళు ఋషులు. ఒకసారి మహానుభావులందరికీ మనం ధన్యవాదాలు. అందుకని అక్కడ విశ్వామిత్రుడు కనుక్కున్నాడు. ఆయన కంటే ముందు ఎందరో కనుక్కున్నారు, కానీ ఈయనకు తెలుస్తారు, ఎందుకంటే ఈయన క్షత్రియుడు, రాజు కాబట్టి. అప్పుడు ఈ రాజుకి తెలుసుకోవడం కోసం ఎక్కడ పుడుతుంది, అప్పుడు మనస్సులో పుట్టింది అని తెలుసుకోవడం కోసం మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సులోకి వెళ్ళింది. మనస్సులో ఏం పుడుతుంది, కామము క్రోధము, ఈ రెండింటి వల్ల నేను ఖరాబ్ అవుతున్నా. ఎవరన్నా స్త్రీ కనబడగానే కామంలోకి వెళ్ళిపోతున్నా, ఎవరన్నా నా మీద ఇది చేస్తే నాకంటే ఎక్కువగా అనిపించుకుంటే నాకు వాళ్ళ మీద కోపం వస్తుంది, దానివల్ల నా యొక్క శక్తి నాశనం అవుతుంది. ధ్యానం అనే శక్తి మనం కూడా అట్లే పోగొట్టుకుంటున్నాం. ఇట్లా ధ్యానం చేస్తున్నాం, ఇలా పెద్ద నందరం పెట్టేసుకున్నాం. అయితే విశ్వామిత్రుడు కనిపెట్టి మనస్సులో ఉంది. మరి మనస్సు దేనికి బానిస అంటే ఊపిరికి అని కనిపెట్టింది. ఇది కూడా కనిపెట్టింది చూడండి. అందుకని పత్రిజీ మనకు ఊపిరి మీద ధ్యాస అన్నాడు, అంటే శ్వాస మీద ధ్యాస. తెలుగు భాషలో ఊపిరి అంటే ఆయన ఊపిరి గురించి తెలుసుకున్నాడు. ఊపిరిని నేను పట్టుకుంటే నా మనస్సు నా ఆధీనంలోకి వస్తే నా కోపం నా కామం వెళ్ళిపోతుంది అన్న సత్యం తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. ఎన్ని వేల సంవత్సరాల తర్వాత తెలుసా? 10-20 వేల సంవత్సరాల తపస్సు అయిన తర్వాత 1000 సంవత్సరాలకు ఒకసారి లేసేవాడు, మొత్తం ఖరాబ్ చేసుకునేవాడు. ఒకసారి మేనకతో ఉన్నాడు, ఒకసారి రంభని శిలా చేసేసిండు, ఒకసారి రాజ్యాన్ని వశిష్ఠుని యొక్క ఆశ్రమాన్ని నాశనం చేసిండు, ఒకసారి కొత్తగా స్వర్గలోకంలోకి ఒక రాజుని శరీరంతో పంపిస్తా అంటే పంపించకూడదు, అది విరుద్ధం సృష్టికి, అంటే నేనే కొత్త స్వర్గం సృష్టిస్తాను, అప్పుడు శక్తిని పోగొట్టుకుంటాను. అలా వేల సంవత్సరాలు తన అహంకారంతో తన కోపంతో. అందుకని మనకి ఇవి ఎందుకైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను అంటే మనకి ఇవి ఇంకా పోవట్లేదు కాబట్టి. ఏం పోవట్లేదు? ఆశలు పోవట్లేదు, కోరికలు పోవట్లేదు, కోపం పోవట్లేదు. అది ఉంటే నువ్వు ఎంతసేపు ధ్యానం చేసినా జీరో. కోపం ఇప్పుడు పత్రిసారికి మీరు అడగచ్చు, మేడం పత్రిసారికి గంటగానం కోపం కదా? ఆయన కోపం లోపల లేదండి, బయట, ఓన్లీ బయటనే. ఆయన లోపల ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే ఆ కోపమే రాకపోతే మనం వినం, మన మీద మన మనస్సుని చదివేస్తాడు, మన మైండ్లో ఏముందో చదివేసి దాన్ని తిడతాడు. అందుకనే సారికి ఇప్పుడు సముద్రం గమనించండి. అమ్మ సముద్రం ఎప్పుడైనా చూసిందా? సినిమాలలో కనీసం, బయట చూడకపోయినా, అంటే అందరం వెళ్ళలేం కదా, మనకు అందుబాటులో లేదా. మళ్ళా సముద్రము భయం వేస్తుంది మనకి ఫస్ట్. ఎప్పుడు? అలల్ని చూసినప్పుడు. అలల్ని మీరు పౌర్ణమి రోజు చూడాలి, ఇంకా ఎగిసి పడుతూ ఉంటాయి. అంటే అలలు సముద్రానికి బయట ఉన్న అలలే ఎగిసి పడతాయి తప్ప సముద్రం ఎగిసి పడదు, ప్రశాంతంగా ఉంటుంది మధ్యలో. మనమేమో సముద్రం చూసి భయపడతాం, కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేదు, అంత ప్రశాంతంగా సముద్రం ఉంటుంది మధ్యలో. కేవలం ఒడ్డుకు మాత్రమే, అంటే మన లోపల అంత, గురువుల లోపల అంత ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ యొక్క కోపం అనేది కేవలం మీదనే, ఆ అలలలాగా. అందుకని వాళ్ళ కోపం దేని కొరకంటే శిష్యుల మీద ఆ మాత్రం కోపం పడకపోతే వాళ్ళు విన్నారు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? గురువుల్ని వాళ్ళని లాగా చేసేసుకుంటున్నారు. అందుకని వాళ్ళ కోపం లోపల ఉండాలి. ఇప్పుడు మనకు కూడా చూడండి, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోతే ఒక తల్లికి కోపం వస్తుంది, కానీ ఆ తల్లి కోపంలో లోపల ఎప్పుడైతే ఈ ఛాతి ప్లేస్లో మనకి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు లోపల కోపం ఉన్నట్టు.
నష్టం జరుగుతుంది. అది పిల్లాడి పడిపోకపోతే దాని మట్టుకు మాత్రమే ఏదో కోపం నటిస్తే వాడు స్కూల్కి వెళ్తాడు అని తల్లి అలా కోపంతో స్కూల్కి పంపిస్తే లోపల కోపం ఉండదు, దానివల్ల మనకి నష్టం లేదు. అందుకనే ఈ విశ్వామిత్రుడు కనిపెట్టిండు, నేను ఎందుకు వశిష్ఠుని మీద గెలవలేకపోతున్నా అంటే విశ్వామిత్రునికి 100 మంది పుత్రులండి. 100 మంది పుత్రులు ఏం చేసిందంటే మా తండ్రిని వశిష్ఠుడు ఆడుకుంటున్నాడు అని చంపడానికి వెళ్తాడు. తపస్సులో ఉంటాడు. తపస్సులో ఉన్న ఆయన కూడా ఆయనకు అన్నీ తెలిసిపోతే ఏం జరుగుతుందో. అయితే ఇలా కూర్చుంటాడు. వాళ్ళు రాగానే వెనకాల ఇట్లా కత్తి ఎత్తగానే హా అంటాడు ఒకటేసారి. నోరు పెద్దగా వేసి హా అనగానే హా అన్న శబ్దంలో నుంచి శక్తి బయటకు వచ్చి 100 మంది వెనకాల నాశనం అయిపోతారు. అది చూసి ఇది కదా బ్రహ్మర్షి పదవి అంటే, ఇలా నాకు కావాలి అని ఒక కోరిక పుట్టింది ఆయనకి. ఈ రాజు ఎందుకు వనికిస్తుంది, ఈ క్షత్రియుడు ఎందుకు, ఇదంతా రాజ్యం నాదే కానీ నాకేమిటికి వనికిస్తలేదు అని చెప్పి ఆ కోపంతో బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. కానీ చూడండి, ఒక వశిష్ఠ గురువు నిశ్శబ్దంతో గెలిచిండండి, మౌనంతో గెలిచిండు. ఈయనేమో కోపంతో ఆశ్రమాన్ని నాశనం చేసిండు. మేనకతో 10 సంవత్సరాలు, 2 రోజులు ఉంటా అనుకున్నాడు, 10 సంవత్సరాలు ఉన్నాడు. ఇంద్రుడు ఎప్పుడూ ఋషులందరికీ పరీక్ష పెడుతూ ఉంటాడు. అందుకని తన కోపమే తన శత్రువు. మనమందరం ధ్యానం చేసే వాళ్ళందరికీ కూడా బయట నార్మల్గా ఉంటే కోపం పర్వాలేదండి. మన కోపము వస్తుంది అని చెప్పి పాపం మేడం మొన్న కోపం రావద్దని అని చెప్పి మళ్ళీ అణిచిపెట్టినాం అనుకోండి, అది ఇంకా డేంజర్. అందుకని మనల్ని దహించి వేస్తుంది ఏంటి అంటే మన కోపమే. కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది మరి, ఎందుకు శత్రువు అయినది? తన కోపమే తన శత్రువు అన్నది. ఇంట్లో ఎన్నిసార్లు వస్తుందండి మనకి? మన ఆయన కంటే ముందు మనకే వస్తుంది, అలా తక్కువ వస్తుంది, మనకి ఎక్కువ వస్తుంది కోపం. మరి ఆ కోపం వచ్చినప్పుడు లోపల లగులుతుందా మీరు చెక్ చేసుకోవాలి, ఎరుకతో ఉండి చూసుకోవాలి. ఈ లోపల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? దానివల్లనే మనం ఒక మెట్టు ఎక్కడం ఆగిపోతుంది. మనం ఆ శ్లోకం గురించి తెలుసుకుందాం. మరి కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? వివేకాన్ని కోల్పోతున్నాం. వివేకం ఉండదు అక్కడ, విచక్షణ వివేకం ఉండకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేసినప్పుడు ఏమవుతుంది? నీ తలరాతగా మారిపోతుంది. చూడండి, ఎందుకంటే నోటిలోని మాట నోటి మీద రాత అన్నారు. మేము ముందు జరగండి, అర్థమవుతుందా? మన చేతిలోనే మొత్తం పెట్టేసిందండి దేవుడు. అందుకనే విశ్వామిత్రుడు వశిష్ఠుని చూసి ఇప్పుడు నేను రాజు కాదు, నేను రాజ్యానికి వెళ్ళను అని చెప్పి మొత్తం అరణ్యంలోకి వెళ్ళిపోయి కొన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేసి వస్తుండే. 1000 సంవత్సరాలు కానీ వశిష్ఠు దగ్గరికి వచ్చి శక్తినంతా నాశనం అంటే ఓడగొట్టాలని ప్రపంచంలో ఉన్న శస్త్రాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కానీ ఒక్క ఆయుధం కూడా వశిష్ఠుడిని కదిలించలేదు. ఆయన అంత గొప్ప గురువు. ఆయననే అరుంధతికి భర్త. అరుంధతి నక్షత్రం చూస్తాం కదా పెళ్ళిలా, ఆ మహా తల్లికి ఆ మహానుభావురాలికి భర్త అయిన. మళ్ళీ అమ్మకి ఇసుక ఇచ్చే పరమాన్నం చేయమని చెప్పిండు. మనం చేస్తామా? చేసే స్థితికి వస్తాము. చేస్తే ఎప్పుడు వస్తామంటే మనం ఎంత నిశ్శబ్దంగా ఎవరిని ఏమీ అనకుండా అసలు సంబంధమే లేదు అన్నట్టుగా జీవిస్తే అప్పుడు మనకు ఆ శక్తి వస్తుందని చెప్పింది. వశిష్ఠ మహర్షి యొక్క భార్య అరుంధతి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటే ఇంట్లో మనం నోరెత్తమండి, అంత అద్భుతంగా మనం జీవిస్తాం భర్తతో. అంటే చూడండి, ఎందుకు అరుంధతి నక్షత్రం చూపిస్తారు మరి ఆడపిల్లకి? ఒక భర్త ఒక భార్య ఏలు పట్టుకొని ఇట్లా చేతి పట్టుకొని ఏలుతో ఇట్లా చూపిస్తారు. అంటే వశిష్ఠుడు ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆయనని. వశిష్ఠుడు ఎవరో తెలుసా? ఫస్ట్ శ్రీరామునికి గురువు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను? మనం ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానంలో మనం ఏమైతే ఉంచుకోకూడదో, ఏవైతే పోగొట్టుకోవాలో అవి పోగొట్టుకోవట్లేదు మనం. దానివల్ల
వాళ్ళు ఉన్నారు. కానీ నేనేమో ఎక్కడికెక్కడికో తిరుగుతూ, ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ, ఎన్నో జిల్లాలు తిరుగుతూ, ఎన్నో గ్రామాలు తిరుగుతూ కొన్ని వందల మందికి భగవద్గీత నేర్పిస్తూ, భగవద్గీతను తీసుకోమని శ్లోకాలు వాళ్ళకి వచ్చేలాగా, శాకాహారులుగా మార్చేలాగా 15 సంవత్సరాల నుంచి నిరంతరం నేను తిరుగుతూనే ఉన్నాను. మరి నాతో వచ్చిన వాళ్ళందరూ అట్లా ఉన్నారు. అంటే మనము అసలు ఒక మెట్టు ఎక్కామా, ఎదిగామా లేదా అన్నది ముఖ్యం. మరి మనము ఒక సమస్య వస్తే కనీసం ఈ ధ్యానం వల్ల మనం దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతున్నామా, ఏడుస్తున్నామా? ఒక సమస్య వచ్చింది, మళ్ళీ మామూలు స్థితిలో మామూలు మనిషిలాగానే ఏడుస్తున్నామా, లేదా ఆ సమస్యని వస్తే రాని అని గట్టిగా మనం నిలబడి ఆ సమస్యని ఎదుర్కోగలుగుతున్నామా అన్నది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ధ్యానం చేస్తే సరిపోదండి, చెక్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ప్రతిరోజు మనం ఎంత ఎదిగినాం, ఎంతమందికి చెప్పినామా అన్నది ముఖ్యం కాదండి, చెప్పిన వాళ్ళందరూ పట్టుకున్నారా లేదా అన్నది ముఖ్యం. ఎంతమంది పట్టుకుంటే అన్ని జన్మలు నీ పాపాలు పోతాయండి. ఒక్క మనిషి, కనీసం ఒక మనిషి పూర్తిగా నీ ద్వారా ధ్యానంలోకి వచ్చి వాళ్ళు ఎవరైతే నీ ద్వారా ధ్యానంలోకి వస్తారో, ధ్యానం చేస్తూ శాకాహారిగా మారి వారు కూడా నలుగురికి చెప్పగలిగే స్థితికి వస్తున్నారంటే అప్పుడు నీ ఒక్క జన్మ కర్మలు వాళ్ళ ద్వారా దగ్ధమైపోతాయండి. అంత గొప్పది ధ్యాన ప్రచారం. మనకేమన్నా మాకేమో రాదు అన్నేస్తాం, మనం దబన రాదు అన్నది, లేదు అన్నది. చూడండి, విశ్వామిత్రుడు వశిష్ఠుని చూసి ఆయన బ్రహ్మర్షి అయినప్పుడు నేనెందుకు కాలేను అన్నాడు. కోపం ఉంది, కానీ ఆ కోపాన్ని అంచుకోవాలన్న విషయం తెలియలేదు. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్న కొద్దీ ఎప్పుడు కనిపెట్టిండు? అన్ని నాశనమైనాక, శక్తి అంతా నాశనమైనాక నేను ఎందుకు గెలవలేకపోతున్నాను వశిష్ఠుని మీద అని కనిపెట్టుకున్నాడు. మనం చేయలేమా అది? నేనెందుకు మైకు పట్టలేకపోతున్నాను, నేనెందుకు చెప్పలేకపోతున్నాను, నేనెందుకు బయటకు వెళ్ళలేకపోతున్నాను, మనం ప్రశ్న వేసుకోవాలి. మనం వాళ్ళందరి జీవితాలు ఆదర్శం కోసమే కదండి మనకి పత్రిజీ వాళ్ళ గురించి చెప్పింది. అందుకనే విశ్వామిత్రుడు నేనెందుకు బ్రహ్మర్షి కాకూడదు, నాకు రాజు వద్దు అన్నాడు. అందుకని అప్పుడు ఆయన నా కోపం వల్లనే నేను ఎదగలేకపోతున్నా, నా కామం ఒక స్త్రీని చూడగానే నాకెందుకు కోరిక ఉడుతుంది, అలా పుట్టద్దు కదా. అంటే రాజు ఉండే కదా, రాజుకు అదే భార్యలు ఎవరన్నా అందంగా అనిపిస్తే చాలు, పుత్రుల కోసం, రాజ్యం కోసం వాళ్ళకి అది హామీ ఉంది. ఒక పుత్రుడు కావాలంటే ఎంతమంది ఆడవాళ్ళనన్నా పెళ్లి చేసుకోవాలని హామీ ఉంది వాళ్ళకి, రాజ్యం కోసం. కానీ అదే గుణంలో ఉన్నాడు కాబట్టి ఒక స్త్రీని చూడగానే తపస్సులో ఉండి కూడా కోరిక ఉండేది. అది కూడా చంపాలా, అది ఎక్కడుంది? మనసులో ఉంది. మనసు దేనికి బానిస? ఊపిరికి. అప్పుడు కూసున్నాడండి మళ్ళా 1000 సంవత్సరాలు ఆహారం లేక, నీళ్లు లేక 1000 సంవత్సరాలు తపస్సులో కూర్చుంటే అప్పుడు తను మొత్తం కడుపులో ఏమీ లేదు, బక్క చిక్కిపోయిండు. 1000 సంవత్సరాల తర్వాత లేచి ఆహారాన్ని తింటా అని గుప్పిట్లో ఆహారం పట్టుకుంటే మళ్ళీ ఇంద్రుడు పరీక్ష పెట్టడానికి వచ్చి ఒక ముసలి అవతారంలో బ్రాహ్మణుని రూపంలో వచ్చిండు. అప్పుడు కనిపెట్టిండు, ఇప్పుడు కూడా ఇంద్రుడు నన్ను పరీక్షించడానికి వచ్చిండు. సరే, నేను తింటే ఏమవుతుంది, తను ఆత్మనే నేను ఆత్మనే. అప్పుడు గెలుస్తున్నాడు చూడండి. అప్పుడు పోయింది కోపం, కామం. అంటే మనల్ని మనం తెలుసుకునేంత వరకు పోదండి. మనం ఏమనుకుంటామంటే పక్కోళ్ళకే ఉన్నాయి ఇవన్నీ, నాకు లేవు, నేను మంచోడిని, నేను మంచిదాన్ని అనుకుంటాం. నువ్వు ఎప్పుడైతే ఎన్ని రోజులు నువ్వు మంచిదాన్ని అనుకొని అట్లే ఉంటావో, చెక్ చేసుకోవో, అప్పటి వరకు నువ్వు ఎదగవు. మనం ఎప్పుడు చూసినా పక్కోళ్ళ దాంట్లో చూస్తాం, ఎదిరింటోళ్ళ దాంట్లో చూస్తాం, మన చుట్టూ ఉన్న వాళ్ళ దాంట్లో లోపాలు చూస్తాం, మన లోపల లోపం చూసుకోము. ఏ రోజైతే విశ్వామిత్రుడు వశిష్ఠునే చూస్తున్నాడు, పక్కోళ్ళని చూస్తున్నాడు, తన లోపల లోపాన్ని చూసుకోలేకపోయిండో 1000 సంవత్సరాలు తపస్సు వేస్ట్ చేసుకున్నాడు. మరి ఆ తర్వాత తనను తాను లోపలికి చూసుకొని, నా లోపల ఈ లోపం ఉంది, ఆ లోపాన్ని కనిపెట్టి అది ఎక్కడుంది? మనస్సులో ఉంది. మనస్సు మన ఆధీనంలోకి రావాలంటే పట్టాల్సింది ఊపిరిని అన్నాడు. ఆ ఊపిరిని పట్టినాక మళ్ళీ నేను ఆత్మని, నా ఎదుటివాడు ఆత్మని, ఇంద్రుడైనా ఆత్మని, నన్ను పరీక్షించడానికి వచ్చిండు. సరే ఇచ్చేస్తా అని చెప్పి ఆ
ఆ గుప్పెడు అన్నాన్ని ఇచ్చేసిండు. 1000 సంవత్సరాల తర్వాత లేచి తింటా అంటే మళ్ళీ ఏం చేసిండు, మళ్ళా ఊపిరిని బట్టి మళ్ళా 1000 సంవత్సరాలు కూసుంటే అప్పుడు సహస్రారం నుంచి మూలాధారంలో ఉన్న శక్తి అంతా లేచి సహస్రారంలో నుంచి శక్తి లేచి పొగ రూపంలో మొత్తం లోకాలన్నింటినీ కప్పేసింది ఆయన శక్తి. అప్పుడు బ్రహ్మర్షిగా ఆయన అయిందండి. ఎలా అయింది బ్రహ్మర్షిగా? తనను తాను చెక్ చేసుకున్నప్పుడు. అందుకని మనం అందరం ఏం చేయాలా? ఫస్ట్ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎంతవరకు నేను న్యాయంగా ఉన్నాను, కరెక్ట్ ఉన్నానా, కోపం వస్తుందా, ఎంత వస్తుంది, లోపల దగదగ రగిలిపోతుందా లేదా మీద మీద వస్తుందా, ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసం నేను విశ్వామిత్రుని స్టోరీ చెప్పినా నేను మీకు ఇప్పటిదాకా. ఎందుకంటే ఈ ఒక్కటి మనం పోగొట్టుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అదే మనల్ని కిందికి దించేస్తుంది. ధ్యానం అనే బురకలన్నీ వేసుకొని మనం కిందికి పోతున్నాం. కానీ చూస్తే మళ్ళీ ఇన్ని ఇళ్ళాయి అన్ని ఇళ్ళాయి అని చెప్పుకుంటున్నాం. కానీ అందుకనే విశ్వామిత్రుడు మనకి ఎన్నో నేర్పిండండి. అప్పుడు విశ్వామిత్రుడి సహస్రారం నుంచి అంటే చూడండి, శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానం మనం చేస్తే మూలాధారంలో శక్తి ఉందమ్మా మనందరికీ. నేను ఇంకా కొంచెం వివరంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మూలాధారంలో ఉన్న శక్తి పైకి లేవాలి. మీరు ఎప్పుడైతే ధ్యానంలో గురక పెడతారు కదా, అది కిందికి పోతుంది. గుర్తుంచుకోండి. మనం నిద్రలోకి వెళ్ళిపోతాం, గురకలు పెడతాం, పడిపోతాం, మంచిగా మసా ఒరిగి కూర్చుంటాం కదా. నువ్వు ధ్యానంలోకి లేపితే ఫ్రెష్గా కనబడాలి కదా, మబ్బు కనబడతావు. నిద్రపోయి లేస్తే మంచాలకి వెళ్ళి ఎట్లా కనబడతావు అట్లా కనబడతావు. లేచి అద్దాలు చూసుకో ఎట్లా ఉన్నావు అప్పుడు చెప్తుంది. అంటే మనకి మూలాధారంలో అంటే మల విసర్జన రంధ్రం దగ్గర శక్తి ఉంది. మనకి శక్తి ఎలా ఉందంటే ఇలా ముడుచుకొని ఉంది, పాములాగా. పాము ఒక బుట్టలో ఉంటే ఎలా ఉంటుంది, 3.5 చుట్లు ఇట్లా ముడుచుకొని పడగంతా ముడుచుకొని పడగనేమో కిందికి పెడుతుంది, తోకనేమో మీదికి పెడుతుంది. గమనించండి, అర్థమవుతుందా? పడగనేమో అమ్మవారు, తోకనేమో అయ్యవారు. మరి ఇక్కడ మనకి ఏం చెప్తుంది ఆ పడగ? అమ్మవారు అనే మూలాధారంలో ఉన్న అమ్మవారిని మనం అయ్యవారి దగ్గరికి పంపించాలి, పైకి తోక దగ్గరికి పంపించాలి. అంటే అమ్మ సీతమ్మ మూలాధారంలో కూర్చుంది, అయ్యనేమో ఇక్కడ కూర్చున్నాడు. అంటే వీళ్ళిద్దరిని కలపాలి. వీళ్ళిద్దరిని ఎవరు కలిపిండ్లో చెప్పండి, ఎవరు కలిపిండు? సీతారాములను ఎవరు కలిపినట్టు పత్రిక అంటారు. హనుమంతుడు. బాబ్రే, ఇక్కడ లేరు. హనుమంతుడు. హనుమంతుడు ఎవరు? వాయుపుత్రుడు. అంటే వాయువే కదా, వాయువు అంటే ఊపిరే కదా, ఊపిరి అంటే శ్వాసే కదా. నీలో ఉన్న శ్వాసని నువ్వు పట్టుకుంటే సీత అనే అమ్మవారిని రామునితో కలపడానికి మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామిని మనం పట్టుకోవాలి. అర్థమైందా? అంటే అమ్మని లేపాలి, అయ్య దగ్గరికి పంపించాలి. మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ కిందికే పోతున్నాం. క్లారిటీ వచ్చింది? ఇంకొంచెం వివరించాను రాలే. అంటే శ్వాస మీద ధ్యాస ఎవరు అంటే ఆంజనేయ స్వామి. మనం ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఆంజనేయ స్వామి ఏం చేసిండు, సీత దగ్గరికి వెళ్ళిండు. సీతని పట్టుకొచ్చి రామునికి అప్పగించింది ఎవరు, జాడను అప్పగించింది ఎవరు? ఆంజనేయ స్వామి కదా. అందుకని సీత అనే శక్తి శ్వాస మీద ధ్యాస పెడితే సీత అనే శక్తి మీదికి లేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మూలాధారంలో ఉన్న శక్తి ఇక్కడ మనకి స్వాదిష్టానం, ఇక్కడ మనకి మణిపూరక, ఇక్కడ మనకి అనాహత, ఇక్కడ మనకి విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. ఇక్కడ సీతమ్మ వారు, తర్వాత ఇక్కడ మనకి బ్రహ్మ, విష్ణు, రుద్రుడు ఇలా అందరూ ఉంటారు. ఇక్కడ తర్వాత మనకి శివుడు, ఇక్కడ నారాయణుడు అంటే శ్రీరాముడు. అప్పుడు వీళ్ళందరినీ దాటుకుంటా సీతమ్మ శక్తి అన్నింటినీ కలుపుకుంటా అయ్య దగ్గరికి నడుచుకుంటా పైకి రావాలి తన శక్తి. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం మీరు పర్ఫెక్ట్ చేస్తే ఆ సీత అనే శక్తి కిందికి వెళ్ళి మీదికి లేచి సహస్రారంలో విశ్వామిత్రుడు లేపి ఇక్కడ ఉన్న శక్తి పొగ రూపంలో బయటకు వచ్చి మొత్తం
స్వర్గలోకం, సత్యలోకం, తపోలోకం, జనాలోకం, భూలోకం, భువర్లోకం, అన్ని లోకాలని ఆ పొగాని శక్తి కప్పేసినాయి. కప్పేసి అందరు గజ్జ 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 అనికిపోయి సముద్రం కూడా ఆగిపోయింది. అప్పుడు బ్రహ్మ కిందికి దిగచ్చి విశ్వామిత్రునికి బ్రహ్మర్షి అనే పదవినిచ్చి పోతాడు. ఏడుస్తాడు విశ్వామిత్రుడు, ఎంత వేస్ట్ చేసుకున్నా నేను, నా అహంకారంతో, నా కోపంతో, నా కోరికలతో వేస్ట్ చేసుకున్నా అని చెప్పి ఏడిసి, కానీ బ్రహ్మదేవ నువ్వు చెప్తే నేను బ్రహ్మర్షిని కాను, నాకు వశిష్ఠుడు వచ్చి నువ్వు బ్రహ్మర్షి అయినావయ్యా అని చెప్తే తప్ప నేను ఒప్పుకోను అంటాడు. దేవతలందరూ మళ్ళీ వశిష్ఠ గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు వచ్చి పిలిస్తే తప్ప ఆయన లేవట్లేదు అని చెప్తే అప్పుడు ఆయన వచ్చి అప్పుడు బ్రహ్మర్షి అయిందని చెప్పి బ్రహ్మర్షి విశ్వామిత్ర నువ్వు బ్రహ్మర్షి అయినావయ్యా అనగానే తన కన్నీళ్లతోని కాళ్ళు కడుగుతాడు వశిష్ఠునికి. అలాంటి స్థితికి మనం రావాలండి. చెప్పుకున్నంత మాత్రం కాదండి క్లాసు. ఈరోజు నేను ఎన్ని వందల క్లాసులు, ఎన్ని వందల గ్రామాలు తిరుగుతున్నాను. నాకు అసలు తీరిక లేదు. ఎక్కడున్నా నేను ఇంట్లో కొన్ని రోజులే. ఎందుకంటే ఇదంతా మనం ఎదగాలి, ఎదగడం కోసం. ఒక గ్రామం నుంచి ఒకరు పిలుస్తున్నారంటే మనం ఇంకొక మెట్టు ఎక్కడానికి ధ్యాన ప్రచారం మనల్ని పిలుస్తున్నది. ధ్యాన ప్రచారం మనం ఎదిగినామని కాదండి, మనం ఎదగడానికి. ఒక మెట్టు ఈరోజు మీకు చెప్తూ ఉంటే ఈ మైకు సంబంధం లేదు, ఈ నోరుకు ఈ మైకి సంబంధం లేదు, ధారాళంగా అది వస్తూ ఉంటే ఇది చెప్తూ ఉన్నది నోరు. ఇక్కడ మనం నేనైతే మొన్నటి నుంచి ఇక్కడ ఏమీ ప్రిపేర్ కాను. నేను ప్రిపేర్ అయితే ఇలా రావండి, మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంది క్లాస్. ప్రిపేర్ కాకుండా మనం ఎప్పుడైతే సరెండర్నెస్తో చక్కగా క్లాస్ చెప్పడానికి సిద్ధమవుతామో ఏది వస్తుందో ఇక్కడ అది వస్తుందండి. అంటే ఎప్పుడైతే మనం దారుణంగా క్లాస్ వస్తుందో అందులో నుంచి కూడా నేను కొన్ని నేర్చుకునేటివి ఉంటాయి. అందుకనే మనకి ఈ కోపం అనేది చాలా 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 ముఖ్యం. తీసేసుకోవడం. ఈ కోపం, క్రోధం అనేది కోపంగా మారి కోపం అనేది వివేకాన్ని మన లోపల ఉన్న విచక్షణాన్ని మొత్తం నాశనం చేస్తుంది. అది నాశనం కాగానే ఏమైపోతుంది? ముఖ్యంగా కుటుంబంలో నుండి, బంధాలలో మన బంధాలు ఖరాబ్ కావడానికి, అలాగే మన కుటుంబాలు చెల్లాచెదిరే. ఈరోజు మనకు తెలంగాణలో ఫస్ట్ ఉంది దేనికి? హైదరాబాద్. దేనికి ఫస్ట్లో ఉంది చెప్పండి? గొడవలక. ఇంకా అన్ని రాష్ట్రాలలో, ఇండియాలో అన్ని రాష్ట్రాలలో మన తెలంగాణ, హైదరాబాద్ ఫస్ట్ ఉంది. దేనికి అంటే విడాకులకి. విడాకులు తీసుకునే కేసులు మనమే ఫస్ట్ ఉన్నామండి. చూడండి, దానికి కారణం హైదరాబాద్ చదువులు. ఇక్కడ మనం ఉంటాం, మళ్ళీ అక్కడ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. నాశనం అయిపోతుంది మొత్తం. అందుకని అరుంధతి మాతని ఏ తల్లైనా ఏ తండ్రైనా ఆమె ఒక మంచి గురువుని పెళ్లి చేసుకోవాలి, ఒక గొప్పవాడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆలస్యం లేదు. వశిష్ఠుడు కనిపిస్తాడు ఆమెకి. ఈయనని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే సరిపోదు, ఆల్రెడీ ఆమె గొప్ప స్త్రీ. అసంటి మాతకి ఎన్ని కష్టాలు, ఎన్ని పరీక్షలు పెట్టిండు వశిష్ఠుడు. ఎందుకంటే ఒక బ్రహ్మర్షికి భార్య కావాలంటే అంత ఈజీ కాదండి. ఫస్ట్ వచ్చి ఏం చేసిండు? ఒక రాగి ముంతని తన చేతికిచ్చి ఒక కలశాన్ని ఇచ్చి, ఈ కలశం పట్టుకొని నిలబడి నేను వచ్చేదాకా అన్నాడు. 1000 సంవత్సరాల దాకా ఆయన రాలేడు మేడం. ఆమె 1000 సంవత్సరాలు అలాగే నిలబడి భర్త కోసం ఎదురు చూసిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఎంత గ్రేటు. అందుకనే ఈరోజు మనకి ఎంత ఓపిక ఉండాలి అని ఆ మాతని పెళ్లి రోజు నీకంత సహనం ఉండాలి ఓ స్త్రీ అని చెప్పి నీకు అరుంధతి మాత నక్షత్రాన్ని, ఆమె ఆశీర్వాదాన్ని తీసుకోవడం కోసం మనం చిట్ట చివరికి అరుంధతి మాత నక్షత్రాన్ని చూపించి నమస్కారం చేసుకుంటున్నాం. కానీ ఎందుకు చేసుకుంటున్నామో నమస్కారం తెలియదు. అరుంధతి ఎవరో తెలియదు, నక్షత్రం కనబడది. నక్షత్రం ఉంది కానీ మనకు కనిపించదు. మన కన్ను మూసుకపోయినాయి కదా. బుర్ర మూసుకపోయినప్పుడు కన్నీడికెళ్ళి మూసుకపోకుండా ఉంటాయి. బుర్ర మొత్తం మూసుకపోయి ఉన్నది, ఏమీ లేదు, ఇలా మొత్తం చెత్తనే ఉంది. గట్టిగా అడిగినావా ఎందుకు చూపిస్తున్నా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి?
కరెక్ట్